ఆ రోజు ప్రజారాజ్యం జనసేన విడిగా పోటీ చేయటమే ప్రధాన కారణం. జనసేనకి 28,000 ఓట్లు వచ్చినాయి. జనసేన సిపిఎం కలిపి పోటీ చేసింది. వాళ్ళకు ఓట్లు ఓడిపోయే పార్టీకి 29,000 వచ్చినాయి. ఆ 29,000 ఓట్లలో 29 ఓట్లు వచ్చింటే మనం గెలిచాం. అట్లాగా విడిగా పోటీ చేయడం వల్ల నష్టపోయాం. తెలుగుదేశం పార్టీ నష్టపోయింది, జనసేన నష్టపోయింది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, హాయ్ ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అనే ఒక క్యాప్షన్ తీసుకొని ఆయన ప్రజల్లోకి నిదానంతో వెళ్తున్నారు. అందరు ఎమ్మెల్యే లాగా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంచి కార్లు, బంగ్లాలు, ఇల్లు, ఆస్తి, రోడ్లు, లేకపోతే ఇంకొక రకమైన సంపద సంపాదించుకుంటారు ఎమ్మెల్యేలు అని అంటారు. మీరు ఏ రకమైన సంపదను సంపాదించుకున్నారు? నాకేం లేదండి. నాకు ఉండుంటే నాకు ఎలక్షన్ అఫిడవిటే తెలుస్తుంది మీకు. 2014 నేను కంటెస్ట్ చేసినప్పుడే నా డిక్లరేషన్, నా మీకున్న కార్లు, మీకున్న ఇల్లు మీరు టీడీపీలో కంటెస్ట్ చేయకన్నా ముందున్నాయా, తర్వాత ఉన్నాయా? ముందే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇల్లు కానీ ఇవన్నీ కూడా 2012లో ఈ కంప్లీట్ చేసిన హౌసెస్. నా ప్రాపర్టీస్, నా అఫిడవిట్లు తీసుకుంటే తెలిసిపోద్ది మీకు. అవన్నీ కూడా అప్పటి తర్వాత 2014 తర్వాత ఏదో చిన్న చిత్తగా ఏమన్నా ఉంటే తీసుకున్నవి తప్పితే మనం మేజర్ మార్పులు ఏమి లేవు. రాజకీయాల్లోకి వచ్చాక బోండవమ్మ గారు ఏమైనా సంపాదించింది ఉందా, కోల్పోయిందే ఎక్కువగా ఉందా? కోల్పోలా, సంపాదించాల, రెండు జరగల. అంటే కోల్పోవడం అంటే నాకు వచ్చిన ఫిక్స్డ్ ఇన్కమ్స్ ఉంటాయి కొంచెం, దాన్ని నేను ప్రజల కోసం ఖర్చు పెట్టాను తప్పితే దాన్ని కోల్పోవటం అని కూడా అన్నాను నేను. అలాగే సంపాదించితే కనబడిపోద్ది, లిక్విడ్గా ఎక్కడ పెట్టుకోరు, ఏదైనా అసెట్సే కొంటారు ఎవడన్నా, అలాంటివి కూడా నాకు లేవు. బలంగా మీ ప్రత్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గురించి చెప్పాలి అని అంటే, రాబోతున్న ఈ ఎలక్షన్స్లో మీకెందుకు ఓటేయాలి, లేదంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి వేయకూడదు అని అంటే ప్రధానంగా మీరేం చెప్తారు? వెల్లంపల్లి అనే అతను అవినీతిపరుడు కాబట్టి, అసమర్థుడు కాబట్టి అతన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే నుంచి సీటు తొలగించారు. బోండా ఉమా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో ఎలా పనిచేశాడనేది ప్రతి ఒక్క కుటుంబానికి తెలుసు. కాబట్టి అతను బలవంతుడా, బలహీనుడా, పనికిమాలోడా అనేది మనకు అనవసరమైన విషయం. కానీ బోండా ఉమా గురించి ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరికీ తెలిసిన బోండా ఉమాని నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గా, వాళ్ళ అన్నగా, వాళ్ళ తమ్ముడుగా, వాళ్ళ కుటుంబ సభ్యుడిగా చూసుకుంటున్న తరుణంలో నాకైతే 200% కాన్ఫిడెంట్ ఉంది. రేపు ఎన్నికలు పెద్ద ప్రాబ్లం ఇంకా ఏం చెప్పినా విజయవాడ సెంట్రల్ అనే కాన్స్టిట్యున్సీ మీకు ప్రతి ఇల్లు తెలుసు, ప్రతి వాడ తెలుసు, ప్రతి గల్లీ తెలుసు. ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు లోకల్గా చెప్పుకోవడానికి ఉన్నప్పటికీ ఆయన కొద్దిగా కాన్స్టిట్యున్సీ కొత్తగా ఉంటుంది. సో రాజకీయ పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అని అంటే ఏం చెప్తారు? డిపాజిట్ రాదని చెప్తున్నా. అతనికి డిపాజిట్ కూడా కష్టం. ఎందుకంటే టోటల్ ఓవరాల్గా వైసీపీకే ఆ పరిస్థితి ఉంది. వైసీపీకే సింగిల్ డిజిట్కి వచ్చే పరిస్థితి స్టేట్లో. ఇతను ఇక్కడ అసలు ఇతను అవినీతి గురించి సెంట్రల్ నియోజకవర్గ సిటీ ఇది విజయవాడ సిటీలో అందరూ కూడా అవేర్నెస్ ఉంటారు, ప్రతి మూమెంట్ని వాచ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఇతను వెల్లంపల్లి ఏంటో తెలుసు. వెల్లంపల్లికి ఇక్కడ డిపాజిట్ కూడా రాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బోండా ఉమా గారికి మంచి సత్సంబంధాలు ఉండే ముఖ్యమంత్రితో అనేవాళ్ళు. ఎప్పుడు వెళ్ళిన ముఖ్యమంత్రి దగ్గరికి కొన్ని ఫైల్స్ మీద ఫైల్స్ పట్టుకొని పెండింగ్ పనులున్న చాలా రిక్వెస్ట్లు చేసి ఫండ్స్ తీసుకొని వచ్చారనే పేరుంది. అలాంటి ముఖ్యమంత్రి గురించి చెప్పాలంటే మీ అనుబంధం చంద్రబాబు నాయుడుతో ఏ రకంగా ఉండింది? చంద్రబాబు నాయుడు గారు డైనింగ్ టేబుల్ వరకు వెళ్ళగలిగే వ్యక్తి బోండా ఉమా. అది ఎప్పుడు కూడా మాకు ఆ స్వతంత్రం ఉంది. 25 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ జర్నీలో ఆయన మాకు ఎప్పుడో ఆ వాల్యూ ఇచ్చారు, ఆ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మేము అట్లాగే ప్రజల సమస్యల మీద నిత్యం పనిచేసేవాళ్ళం. తెలుగుదేశం పార్టీ అంటేనే ఎప్పుడు కూడా ఒక కసితో పనిచేసేవాళ్ళం. ఈ పనే ఇవ్వాలి, ఈ రోడ్డుకి ఈ 2 కోట్లు, ఈ బ్రిడ్జికి 5 కోట్లు, లేదంటే ఈ హాస్పిటల్కి 1 కోటి రూపాయలు ఇలా తీసుకురావాలి నిధులు అంటే అదే పని మాకు ఉండేది. లేదంటే ముఖ్యమంత్రి సహాయ నిధనం, పబ్లిక్ ఇష్యూస్ అయ్యే ఉండేవి. ఎందుకంటే నాకేమి నేను బిజినెస్ నేను ఎప్పుడో 2012లోనే నేను వ్యాపారాలు ఆపేశాను. అప్పటి నుంచి వాటి వరకు ఏ వ్యాపారంలో లేను నేను. నాకు వేరే పర్సనల్ యావిగేషన్స్, పర్సనల్ ఇష్యూస్ కూడా లేవు. 24/7 పాలిటిక్స్, 365 డేస్ పబ్లిక్. ఎన్ని సంవత్సరాలుగా బాబు గారితో కలిసి పనిచేస్తున్నారు కదా, ఏదన్నా ఒక మంచి మెమరీ ఉందా బాబు గారితో మీకు? చాలా ఉన్నాయి, ఒకటే ఉంది, చాలా ఉన్నాయి, అలా నెంబర్ ఆఫ్ మెమరీస్. ఏదైనా మా కోసం అంటే పబ్లిక్ కోసం చేసినటువంటి వాటిలో ఆయన మాకు చేసినటువంటి తీరు, ఆయన మాకు రెస్పాండ్ అయ్యి ఒక ఇష్యూ తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎంత టైర్డ్ అయిపోయినా, ఎంత ప్రెజర్లో ఉన్నా
ఆ పని అనగానే నేను వెళ్ళంగానే ఏంటుమా వచ్చామని చెప్పి ఆయన ఆ పని చేసి పంపించడంలో అవన్నీ చేయబట్టే ఇవాళ అంత మంచి పేరు బోండా ఉమాకు వచ్చింది. ప్రధానంగా ఇక్కడ చాలామంది 4-5 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే బోండా ఉమ గారికి చంద్రబాబు నాయుడుకి అంత సాన్నిధ్యం ఎలా ఏర్పడిందంటే అంటే చొరవ ఉంటుందండి. ఒకళ్ళు ఒక నైజంతో ఉంటారు, ఒకళ్ళు రిజర్వ్గా ఉంటారు, ఒకళ్ళు చొరవతో ఉంటారు. నేను ఎప్పుడూ అలాగ ఉండేవాడిని. పార్టీలో ఎప్పుడు 24/7 యాక్టివ్గా ఉండేవాడిని. ఇప్పుడు ఆయన మీద కానీ గవర్నమెంట్ మీద కానీ అధికారులు ఉన్నప్పుడు అసెంబ్లీలో కానీ బయట కానీ చిన్న మాట ఎవరు మాట్లాడినా ఇమీడియట్గా నేను ఒక జాతీయ అధికార ప్రతినిధిగా రెస్పాండ్ అయ్యేవాడిని.